చుక్క కూర పప్పుతోటి కర్రీ చేసి చూద్దాం. ఈ కర్రీ మాత్రము టేస్ట్ మాత్రము మామూలుగా ఉండదు. ఇంతవరకు యూట్యూబ్లో ఈ కర్రీ లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చుక్క కూర కర్రీ తయారు చేద్దాము. ఈ చుక్క కూర పుట్నాల పప్పుతో కర్రీ తయారు చేద్దాము. ఈ కూర మాత్రం టేస్ట్ మాత్రము సూపర్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి చేసి చూసినాక కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో టేస్ట్. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఈ చుక్క కూరని ఒక 2 సార్లు వాష్ చేసుకుందాం. ఈ చుక్క కూర మన టెర్రస్ గార్డెన్లో పండించుకున్న చుక్క కూరనే, ఫ్రెష్గా ఉంది. ఆర్గానిక్గా పండించుకున్న చుక్క కూర ఇది. ఆర్గానిక్గా పండించుకున్న కూరగాయలు మల్లన్న టెర్రస్ గార్డెన్లో వీడియోలు పెడుతున్నాము. ఒకసారి మీరు అది కూడా ఒకసారి చెక్ చేయండి. చుక్క కూర పుట్నాల పప్పు. ఇప్పుడు ఒక రెసిపీ తయారీ విధానం చూద్దాం. ఈ కడాయి తీసుకొని పుట్నాలు వేసుకొని వేయించుకోవాలి. దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు పుట్నాలు అయినాయి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు పుట్నాలు వేగినాయి. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాం. హీట్ అయింది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందాం. మేము యూజ్ చేసేది ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్. ఇది వెస్టీజ్లో తీసుకున్నాము. ఈ ఆయిల్ హెల్త్కి మంచిదని తీసుకున్నాము. ఈ ఆయిలే వాడుతున్నాం 1 ఇయర్ నుంచి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూను పోపు దినుసులు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు అయినాయి. ఇప్పుడు మీడియం సైజు చిన్నవి ఒక 5-6 పచ్చిమిర్చి, మీడియం సైజు ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాల తర్వాతకి ఒకసారి కలుపుదాము. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు చుక్క కూర వేసుకుందాం. ఇది మన టెర్రస్ గార్డెన్లో పండించుకున్న చుక్క కూరనే. కట్టల్లాగా అయితే 6 కట్టలు ఉంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే ఒక 1 మినిట్కే మొత్తం దగ్గరికి అయిపోతుంది. అది ఒకసారి చూద్దాం. ఇట్లా ఎంత ఎత్తున్నా కానీ ఒకటేసారి డౌన్ అయిపోతుంది. ఒకసారి కలుపుకుందాం. చుక్క కూరలో ఇప్పుడు టమాటా వేసుకుందాము. పెద్ద సైజ్ అయితే 1, మీడియం సైజ్ అయితే 2 టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇప్పుడు టమాటా కూడా మంచిగా ఫ్రై కావాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించి పెట్టుకున్న పుట్నాలు ఇందులో పోసుకుందాం. ఇప్పుడు ఇది మేము మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఈ పుట్నాల పప్పు కొంచెం బరకగా రుబ్బుకోవాలి. అప్పుడు తింటుంటే పంట కింద వండితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కర్రీ ఒకసారి కలుపుకుందాం. ఈ కర్రీ అయితే ఒకసారి ఇట్లా డిఫరెంట్గా ఉంది, మంచిగా ఉంటుంది టేస్ట్ మాత్రము. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మీరైతే మీ కారం తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం ఒక నిమిషం ఆయిల్లో మగ్గిన తర్వాతకి ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకుందాం. ధనియా పౌడర్ వేసి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని
ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. సరే 5 నిమిషాల తర్వాతకి అంత మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 2 చెంచాలు పుట్నాల పౌడర్ వేసుకోవాలి. పల్లి పౌడర్ కూడా వేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. అంత మంచిగా ఒకసారి కలుపుకోవాలి, పుట్నాల పౌడర్ అంతా కలిసేటట్టు. చుక్కకూర టమాటా కర్రీలు అయితే వాటర్ అవసరం లేదు. ఇప్పుడు పుట్నాల పౌడర్ వేసినాం కాబట్టి టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం.